హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు, ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉండ్రా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటోనికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు ఉండ్రు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల మనస్తత్వాలు ఉండే, అన్ని రకాల మనుషులను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేవుడి మీదనే మనకు ఏకాభిప్రాయం లేదు. ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్తా అంటే, ఒక ఆయన ఆంజనేయ స్వామికి మొక్తా అంటాడు, ఒక ఆయన లేదు లేదు నేను అయ్యప్ప మాలేస్తాను, ఇంకొక ఆయన అంటే లేదు నేను శివమాలేస్తాను, మూడో ఆయన అంటాడు. అవునా? ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. దేవుళ్ళ మీదనే మనకు ఏకాభిప్రాయం తీసుకురాలేకపోయినప్పుడు రాజకీయ నాయకుల మీద, జిల్లా అధ్యక్షుల మీద ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను. కాకపోతే మంచి అభిప్రాయం అయితే ఉండాలి. మంచి అభిప్రాయం లేకపోతే ఇక అది మనకు ఉపయోగం ఉండదు. దయచేసి నిన్నటి వరకు మీరు ఎట్లున్నారని నేను అడగదలుచుకోలేదు. ఎన్నో ఏళ్ళ పరిణామ క్రమంలో కొందరు నచ్చుతారు, కొందరు నచ్చరు. ఒకసారి నమస్తే పెడితే పెట్టలేదను, మనం పెడితే వాడు పెట్ట. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారండి? మీరు తాగటానికి ఓ దేవుడు, తినటానికి ఓ దేవుడు, పెళ్లైనోని కో దేవుడు, పెళ్లిగానోని కో దేవుడు అని హిందూ దేవుళ్లను కించపరుస్తారా? ఎన్నికల ముంగట ఊరూర తిరిగి సమ్మక్క మీద ఒట్టు, సారక్క మీద ఒట్టు, భద్రకాళి మీద ఒట్టు, పోషమ్మ మీద ఒట్టు, మైసమ్మ మీద ఒట్టు, భద్రాచలం రాముడి మీద ఒట్టు, యాదగిరి నరసన్న మీద ఒట్టు, యమలాడ రాజన్న మీద ఒట్టు అని తిరిగి 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 ఒట్లేసినప్పుడు ఎప్పుడు పోయిందండి? మరి అప్పుడేమైంది? అప్పుడు హిందూ దేవుళ్ళు కోట్ల మంది ఉంటారు అని తెలియదా మీకు? ఇవాళ వెనకటికి ఒక తెలంగాణలో సామెత ఉండే, ఏందంటే నడిమంత్రపు సిరొస్తే కూరగాయలను చూసట ఇవేం కాయలు వంకర టింకరు ఉన్నాయి అన్నారట. గట్లనే ముఖ్యమంత్రి సీట్ల కూసున్న తర్వాత మీకు కన్ను మిన్ను కాంతలేదు. ఇవాళ ముస్లింలకు, క్రిస్టియన్లకు ఒక్క దేవుడు ఉంటే హిందువులకు కూడా ఒక దేవుడు ఉండాలా? ఎక్కడన్నా రూల్ రాసిపెట్టుందా? రేవంత్ రెడ్డి గారు మీ శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నిటికీ కూడా రోగం వస్తే ఏ రోగం వచ్చినా ఒకటే టాబ్లెట్ తీసుకుంటారా మీరు? ఏ రోగం వచ్చినా ఒకటే డాక్టర్ దగ్గరికి పోతారా? మీ లివర్ ఖరాబ్ అయితే ఇంకో డాక్టర్ దగ్గరికి పోవాలా? మీ గుండె ఖరాబ్ అయితే కార్డియాలజిస్ట్ దగ్గరికి పోవాలి. మీకు లంగ్స్ ఖరాబ్ అయితే ఇంకో డాక్టర్ దగ్గరికి పోవాలి. మీ కాళ్ళ చేతులకు ఏమన్నా రోగం వస్తే ఇంకో డాక్టర్ దగ్గరికి పోవాలి. మీ కంటికి రోగం వస్తే ఓ డాక్టర్ దగ్గరికి పోవాలి. మీ పంటికి రోగం వస్తే ఓ డాక్టర్ దగ్గరికి పోవాలి. ఆఫ్టర్ ఆల్ మీ శరీరంలో ఉన్నటువంటి ఈ అవయవాలకి ఏమన్నా అయితేనే రకరకాల డాక్టర్లు ఉన్నప్పుడు మరి ఇంత పెద్ద సృష్టి నడవడానికి ప్రతిదానికి ఒక దేవుడు ఉంటాడు. మేం చదువు కావాలని సరస్వతీ దేవిని మొక్కుతాం, మాకు ఐశ్వర్యం కావాలని మేము లక్ష్మీదేవిని మొక్కుతాం, మీ అసొంటి అసురులను దండించి సన్మార్గంలో పెట్టాలి అని చెప్పి కాళికామాతను మొక్కుతాం, మాకు శక్తి సామర్థ్యాలను ఇయ్యాలి అని చెప్పి ఆంజనేయ స్వామిని మొక్కుతాం. అట్లా అందరు దేవుళ్లను మొక్కుతాం. కాబట్టి ఇవాళ హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఒక నీతి మీరు తెలుసుకోవాలి. ప్రకృతిని పూజించటం హిందూ ధర్మం. ఇవాళ భూమిని భూమాతగా మొక్కుతాము, వాననిచ్చే దేవుణ్ణి వాయుదేవుణ్ణి మొక్కుతాము, గుడికి పోతే నవగ్రహాలను పూజిస్తాం మనం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యేచ్ఛ రాహవే కేతవే నమః అని నవగ్రహాలను పూజిస్తాం. ఎందుకంటే ఆ నవగ్రహాలు మనకు అన్నిటినీ ఇచ్చేవి కాబట్టి, మన ప్రతి వారంలో కూడా వాటి నుంచి మనకు శక్తి వస్తుంది కాబట్టి ఆ సత్యం తెలుసుకోకుండా మీరు కేవలం ఆఫ్టర్ ఆల్ మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు ఇచ్చే పదవుల కోసం ఇవాళ హిందూ దేవతలతోటి పోల్చి మాట్లాడిన చూసిండ్రా? అది మీరు హిందూ సమాజాన్ని అవమానించటమే. మొన్నటి జూబ్లీ హిల్స్ ఎన్నికల నాడు కూడా మీరు హిందూ సమాజాన్ని, హిందూ మతాన్ని అవమానించి మాట్లాడినరు. రేవంత్ రెడ్డి గారు మీరు బేషరతుగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీ వ్యాఖ్యల్ని కూడా వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాం.